ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్ చాక్లెట్ తయారు చేయడం ఎలా అనేది చూద్దాం. ఫస్ట్గా నేను కాజు తీసుకుంటున్నానండి 1 కప్. నెక్స్ట్ 1 కప్పు పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. 1 కప్ పుచ్చగింజలు తీసుకోవాలి. 1 కప్ చియా సీడ్స్ తీసుకోవాలండి. 1 కప్ అక్రూట్ తీసుకోండి. 1 కప్ పిస్తా తీసుకోండి. 1 కప్ అవిసె గింజలు తీసుకోవాలండి. మొత్తం మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. 1 కప్ బాదం కూడా తీసుకోవాలి. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదండి ఒక్కొక్కటి. ఇప్పుడు చక్కగా వేయించుకోవాలి. ఈ చాలా హెల్దీ అండి. పిల్లలు బయట చాక్లెట్స్ అడుగుతూ ఉంటారు. మీరు ఇలా చేసి పెడితే ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ చాలా షార్ప్ అయ్యి క్విక్గా గుర్తొచ్చేస్తుంది, చదివింది బాగా ఎక్కుతుందంట. సో మీకు ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఖర్జూర్ కూడా వేయాలండి. ఒక 4 వేస్తున్నాను నేను. కిస్మిస్ కూడా వేసుకోవాలండి 1 కప్ వేసుకొని బాగా గ్రైండ్ చేసి. ఇప్పుడు చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కోకో పౌడర్ తీసుకోవాలండి. నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇది మెల్ట్ చేయాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి 2 చాక్లెట్స్. ఇలా మెల్ట్ చేసుకోవాలండి. ఇలా 2 షేక్స్ చేసుకోవాలి. ఏ షేప్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. వావ్, చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం.